కొంతమంది దేవుని హృదయంలో చేర్చుకుంటారండి. అప్పుడు వారికి ఘనత కలుగుతుంది, అప్పుడు వారికి మంచి ఉద్యోగాలు వస్తాయి, అప్పుడు వారికి మంచి స్థితి కలుగుతుంది, అప్పుడు మంచి ధనము ధాన్యాలు కలుగుతాయి, అప్పుడు మంచి పేరు అన్నీ కలుగుతాయి. అప్పుడు వారు ఏం చేస్తారంటే క్రీస్తు ప్రభువును దోచేసి నాయన నువ్వు మూలనుండు అని చెప్పి ఆ ధనాన్ని కూర్చోబెట్టుకుంటారు. కొంతమంది ఆ ఉద్యోగాన్ని కూర్చోబెట్టుకుంటారు, కొంతమంది ఆ తెలివితేటలను కూర్చోబెట్టుకుంటారు, కొంతమంది పదవులను కూర్చోబెట్టుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ నువ్వు ఆ విధంగా చేసినట్లయితే, ఒకవేళ నువ్వు ఆ విధంగా ఉన్నట్లయితే నువ్వు కూలిపోతావు. క్రీస్తు మన మీద ఉన్నంతసేపే మన జీవితానికి అర్థం. ఎందుకనంటే అపవిత్రమైన ఆ యొక్క గాడిద, అపవిత్రమైన ఆ మానవుడికి దేవుడు హృదయంలో ఉన్నంతసేపే ఘనత. దేవుణ్ణి ఎప్పుడైతే మనం చేర్చుకోలేదో, దేవుణ్ణి ఎప్పుడైతే మనం పక్కన పెట్టేస్తామో మనం ఘనతను పొందలేము. మనము ఆ యొక్క క్రీస్తుని ఈ లోకానికి చూపించలేము.